తిరుపతిలో అయితే భారీ కుంభకోణానికి బీజం పడింది అన్నటువంటిదే ప్రస్తుతం కనబడుతున్నటువంటి వినబడుతున్నటువంటి వార్తలు. అందులో ఆంధ్రజ్యోతి హైలైట్ చేస్తున్నటువంటిది అయితే నేపాల్లో పట్టుబడినటువంటి 173 టన్నుల ఎర్రచందనం తిరుపతికి తెచ్చేందుకు సిద్ధమయ్యారు అటవీ శాఖ అధికారులు. అత్యంత విలువైన ఎర్రచందనాన్ని వివిధ మార్గాల్లో దేశం సరిహద్దులు దాటిస్తున్న స్మగ్లర్లు తాజాగా నేపాల్లో ఊహించిన విధంగా అక్కడ అధికారులకు పట్టుబడ్డారు. దాదాపు 173 టన్నుల ఎర్రచందనం దొంగల్ని అక్కడ అధికారులు పట్టుకున్నారు. దాన్ని తిరుపతి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. అనుమతులు లేకుండా తరలిస్తున్న ఎర్రచందనం దొంగలు తొలుత నేపాల్ పోలీసులు సాధారణ కలపగా భావించి స్వాధీనం చేసుకున్నారు. అయితే విచారణ ఇది ₹1,00,00,000 విలువ చేసి ఎర్రచందనంగా గుర్తించారు. భారత్తో నేపాల్కున్న సత్సంబంధాల కారణంగా దీని మీద కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించారు. దీన్ని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వ అధికారులు ఎర్రచందనం నిర్ధారణకు నేపాల్ వెళ్లేందుకు ఏపీఏసీసీఎఫ్ ప్రొడక్షన్ ఖజూరియాకి ఆదేశాలు ఇచ్చారు. నేపాల్కి వెళ్ళిన ఆయన అక్కడ అధికారులు స్వాధీనం చేసుకుంది ఎర్రచందనమేనని నిర్ధారించారు. దీంతో మే నెల నుంచి 90 రోజుల్లో నేపాల్లో ఉన్న ఎర్రచందనం దొంగలు భారత్కి తరలించడానికి ఆ ప్రభుత్వం అనుమతులు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి 9 మంది ఏపీ అటవీ శాఖ అధికారుల బృందం నేపాల్కి వెళ్ళడానికి ఏర్పాట్లు పూర్తయి ఈ నెల 30వ తేదీలోగా ఈ బృందం నేపాల్లో 173 టన్నుల ఎర్రచందనాన్ని తిరుపతిలోని తిమ్మినాయుడుపాలెం వద్ద ఉన్న సెంట్రల్ గోడౌన్కి తీసుకొచ్చి భద్రపరచనున్నారు. ఇతర దేశాల్లో పడిపడిన ఎర్రచందనాన్ని మన దేశానికి తరలించడం ఇదే మొదటిసారి. అయితే ఇది తిరుపతిది అవునా కాదా అన్నటువంటిదే తేలాలి. ఇది తిరుపతి సర్వమంగళం అడవుల నుంచి అంటే కర్ణాటకదే ఎక్కడది అన్నటువంటిది. వాస్తవంగా ఇది తిరుపతికి తెచ్చేందుకు సిద్ధపడుతున్నారు, కానీ ఇది ఎక్కడి నుంచి అక్కడికి పోయింది అన్నటువంటిదే తేలాల్సి ఉంది.